స్థాపించి ఈరోజు పాలేరులో నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదేంటో తెలుసా అమ్మా? పాలేరు మట్టి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశలు అన్నీ నిమిడి ఉన్నాయి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల చెమట, శ్రమ ఉంది. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల రక్తం, బలం అన్నీ ఉన్నాయి. అందుకే చెప్తున్నాం, ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి మీ బిడ్డ. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపదు అని మాట తప్పని, మడమ తిప్పని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీ బంధువునైతా, మీ బలమైతా, మీ బిడ్డనైతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన గడప గడపకు పాలేరులో చేరుస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ప్రతి అన్నకు చెల్లినవుతా, ప్రతి తమ్ముడికి అక్కనవుతా, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు బిడ్డనవుతా, మీ పక్షాన నిలబడతా, మీకోసం కొట్లాడతా, మీకోసమే పని చేస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అమ్మను, ప్రతి అయ్యను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. కొంగు చాచి అడుగుతున్నాం. మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని, వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు. అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈరోజు
ఈ రోజుటికి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.